రాముడు ధర్మస్వరూపుడని దేవతలం లేదు, రాక్షసులే అన్నారు. రాముడు ధర్మస్వరూపుడని దేవతలం లేదు, రావణాసుడు మేనల్డు రాక్షసుడు అన్నాడు. వాడి విగ్రహమే ధర్మస్వరూపం. అది కదా ఇప్పుడు పాయింట్ చెప్పి వదిలేస్తాను మిమ్మల్ని. ఏమై సీతో 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 అని ఏడుస్తామేంటి నువ్వు? ఆ సీత నీకు అంటే ఇష్టం ఉంటా, ఇష్టం లేదు నీకు. ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. సీత 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 అంటావేంటే నువ్వు? ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదని చెప్తారు ఈ సలహాలు. ఎవరికి? రావణాసుడికి చెప్పారు. సరే మీరు చెప్పిన లాజిక్ బాగుందా? సీతమ్మ అంటే నాకు ఇష్టంగా ఉందంటే అంటాడు. ఏంటి ఇష్టంగా ఉందంటే అయితే మేము చల్లగా జీవితం రాజు అన్నారు. ఏంటి ఈ రావణాసుడికి ఏమని చెప్పారు? మేము నీకు చల్లగా చెబుతాం. అడ్వైజర్స్ ఉంటారు వాళ్ళకి. మా రాజులందరికీ అడ్వైజర్స్ ఉంటారు. అంటే అడ్వైజర్ నీకు చల్లగా చెబుతాం నేను అన్నారు. ఎవరిని? రావణాసుడు. నువ్వు ఈ రావణాసుడి వేషంలో వెళ్తున్నావు దాని దగ్గరికి. నువ్వు రాక్షసుడు. రాక్షసుడు ఎప్పుడు ఏ వేషం వేయాలో ఆ వేషం మార్చేస్తారు. రాక్షసుడు వేషధారులు. ఇప్పుడు నీ వేషం వేయాలంటే రాక్షసుడు వేసేస్తాడు. అయితే రాముడి వేషం వేసా అన్నారు. ఏంటి రావణాసుడికి అంటే మీరు ఈ మాటని వెళ్ళిపోండి. నేను అక్కడ కూర్చోమన్నా కూర్చోకండి. ఇది వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. ఏంటిది? వండర్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ వెరీ నైస్ ఎక్స్ప్రెషన్. ఈ మాట చెప్పిన వెంటనే మీరు వెళ్ళిపోండి. మర్యాద కోసమే వండమన్నా వండకండి, వెళ్ళిపోండి. వీడు అడ్వైజర్స్, రావణాసుడి అడ్వైజర్స్ ఏమేం చెప్పారంటే ఎవరికి? రావణాసుడికి నువ్వు రావణాసుడి రూపం వెళ్తున్నావు. ఏ రూపమైనా ధరించగల శక్తి ఉన్నవాడు నువ్వు. రాముడి వేషం వేసాను అంటే నువ్వు రాముడి వేషం వేసేయి. సరిగ్గా రాముడు ఎలా ఉంటాడో అటువంటి వేషం వేసేయి. అటువంటి వేసేప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళు అంటే అప్పుడు సీతమ్మ నిన్ను ప్రేమిస్తుందని చెప్పారు అడ్వైజర్స్. చెప్పారు ఎవరికి? రావణాసుడు. ఈ ఒక్క మాటని వెళ్ళిపోండి. అంటే రాముడు అంటే ఎవడో ఈ ఒక్క వాక్యం వల్ల మీకు అర్థమవుతుంది. ఈ మాటలు మీరు ఎవరితో చెప్పొద్దు, మీరు మనసులో ఉంచుకోండి. రామాయణంలో 24,000 శ్లోకాలు మీరు చదవక్కర్లేదు. ఈ రావణాసుడు చెప్పిన ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. వాడు రాక్షసుడైనా అద్భుతంగా మాట్లాడాడు. అపూర్వం, ఉదాత్తం. మీరు చెప్పిన సలహా బాగుంది. ఏమని చెప్పాడు అంటే వాళ్ళు ఏమి సలహా చెబుతున్నారు? రాముడు రూపంగా వేసేయమంటున్నారు. నువ్వు రాముడు రూపంగా ధరించు. రాక్షసులకు ఏ రూపమైనా ధరించగలరు. నువ్వు రాముడు రూపం ధరించేసి అప్పుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళు. అప్పుడు సీతమ్మ నిన్ను మోహిస్తుందని చెప్పారు. ఎవళ్ళు? అడ్వైజర్. అప్పుడు అంటాడు ఇంకా మీకెందుకు రామాయణం చెప్పటం, నేను మీరు చెప్పిన సలహా బాగుంది అంటే ఆ సలహా చెప్పిన వాళ్ళు మెచ్చుకుంటాడు. ఎవడో? రావణాసుడు. మీరు చెప్పిన సలహా బాగుంది. నేను రాముడి వేషం వేస్తే ఏంటి సడన్గా కామక్రోధాలు చచ్చిపోతాయి. ఎవడికి కావాలి ఈ సీత? నేను రాముడి వేషం వేసానా సడన్గా 2 చచ్చిపోతాయి. ఎవడికి కావాలో ఈ సీత అంటాడు. వాడు రావణాసుడు. వాడు రాముడు అంటే వాడు. ఎవడికి కావాలి ఈ సీత? ఈ దొంగతనాలు చేసి ఎక్కడి నుంచో లాక్కొచ్చి దొంగతనం తీసుకొచ్చి లంకలో పెట్టి గొడవలన్నీ చేసి ఎవడికి కావాలి ఈ సీత?
నేనే కనుక రాముడి వేషం వేస్తే నాకు సడన్గా కామక్రోధాలు చచ్చిపోతాయి. కామక్రోధాలు చచ్చిపోయాక ఈ సీత నాకెందుకయ్యా, ఎవరికి కావాలి ఈ సీత అంటాడు వాడు రాముడు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. అంటే రాముడు ఎవడో ఏంటి, హూ ఈజ్ రామ? వాల్మీకిని వదిలేయండి. ఏంటి, రావణాసుడు మేనల్ని చెప్పాడు ఏమని, రాముడు ధర్మస్వరూపుడు అని. ఆ గొడవలు వదిలేయండి, అన్నీ వదిలేయండి. వాల్మీకులు రాముడి యొక్క వైభవం గురించి 16 మంచి గుణాలు చెప్పాడు. ఎవడో వాల్మీకి. ఇవన్నీ వదిలేయండి, పరగట్టి ఇవన్నీ మర్చిపోండి. ఒక రాముడు గురించి రావణాసుడు అన్న మాట మీరు మరణం చేసుకుంటూ ఎళ్ళక్కలేపోండి. ఈ సీత ఎవడకు కావాలి, ఎవడకు కావాలి ఈ సీత? వాడు రావణాసురుడు, వాడు రాముడు. ఇక్కడ రావణాసుడు రాముడు వాడు.